ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్లీజ్ అమ్మా, నన్ను మాట్లాడిని. సరే చెప్పు. ఇకపై నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. ఇంటి నుంచి బయటికి పోను. చిన్న ప్రాబ్లంలో ఉన్నాను, కాస్త హెల్ప్ చేయమ్మా. చెప్పేంటో. యాక్చువల్గా నేనేం బండి అమ్మలేదు. మరి అంటే రఘురామ్ ఫైనాన్స్ అని ఒక ఫైనాన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఓనర్ కొడుకు నాకు ఫ్రెండ్. అతని దగ్గర 75,000 అప్పు చేశాను. 75,000? అంత దేనికోసం తీసుకున్నావు? అది అప్పుగా కాదమ్మా, పేకాట్లో పోయింది. అంతగా ఆడావా? అందుకే బండి తీసుకున్నాడు. బండి ఎలాగూ రాదు, అందుకే డబ్బు తీసుకున్నాను. మంచి పని, చాలా మంచి పని చేశావు నాన్న. అలా వచ్చిన డబ్బుతో నాకు డ్రెస్ తీసుకొని వచ్చావా? నాకు విషయం తెలిసాక ఆ డ్రెస్ వేసుకొని నేను తిరగలనా? ఆ డ్రెస్ని చూసినప్పుడల్లా నాకు నువ్వు బండి అమ్మిన విషయమే గుర్తుకొస్తుంది. నా జీవితంలో ఫస్ట్ టైం నా పుట్టినరోజు సంతోషంగా మొదలైంది. దేవిక పిన్ని పంపిన బొకేతో. నువ్వు నీ గిఫ్ట్తో దాన్ని చెడగొట్టేశావు కదా. సరే, ఏదో చెప్పాలన్నావు కదా, చెప్పేసి వెళ్ళు. అప్పు తీర్చాలి. ఆ ఆదర్శ్ చాలా శాడిస్ట్ అమ్మా. అయితే వాడు నేను అప్పు తీర్చకపోతే నిన్ను ఏమైనా చేస్తానని బెదిరించాడు. ధరణికి చెప్తే ఇవ్వదు. వాడు నీ కాలేజీ దగ్గరికి రౌడీలను పంపి గొడవ చేస్తాడు. నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్తాడు. అప్పుడు నేనేమీ చేయలేను. అందుకే నాకు కొంచెం టెన్షన్గా ఉందమ్మా. నేను ఒప్పుకుంటున్నాను, నేను చాలా పెద్ద తప్పు చేశానని. ఇంటి పెద్దగా భార్య పిల్లల బాధ్యతలు మీరు చూసుకోవాలి. కానీ మీరు చేసే అప్పులు తీర్చడానికి అమ్మని నన్ను బాధ్యుల్ని చేశావు. బాగుంది నాన్న. నువ్వు నా నాన్నవో లేక మా రక్తాన్ని పీల్చే జలగవో తెలియడం లేదు. అలా అనకమ్మా. నాకు నా కూతురంటే ప్రేమ ఉంది. నా కూతురికి ఏమైనా పర్వాలేదనుకునేంత మనసు లేనివాణ్ణి కాదు. ఆ ఫైనాన్స్ ఓనర్ కొడుకు చాలా చెడ్డవాడు. నన్ను నమ్మమ్మా ప్లీజ్. ఇన్స్టాల్మెంట్లో తీరుస్తానని చెప్తాను. అతనికి నువ్వు ప్రతి నెల ఈఎంఐ కట్టి అప్పు తీరుస్తావా? నేనే స్కూల్లో చదువుకున్నానో తెలుసా? ఏ కాలేజ్లో చదువుకున్నానో తెలుసా? కానీ నేనెక్కడ పనిచేస్తున్నానో మాత్రం తెలుసుకొని వచ్చావు. ఎందుకంటే కూతురు డబ్బు సంపాదిస్తుంది, అడిగితే అప్పు తీరుతుందని వెతుక్కుంటూ వచ్చావు. అంతేనా? అమ్మ ప్రతిరోజు ఇంట్లో పనులు చేసుకొని మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్లేది. మరి నువ్వు రోజు తాగి లేటుగా వచ్చి అమ్మతో గొడవ పెట్టుకునేవాడివి. నేను ప్రైమరీ స్కూల్లో చదువుకునే రోజుల్లో ఈవినింగ్ అందరినీ వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్లేవారు. కానీ నా కోసం మీరెప్పుడైనా వచ్చారా? సాయంత్రం భయంగా ఇంటికి వచ్చేదాన్ని. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు సడన్ గా ఎందుకు? ఎందుకంటే డబ్బులు అవసరం కాబట్టి. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులున్నాయి కాబట్టి. నా కూతురు ఇన్స్టాల్మెంట్లో కడుతుందని అక్కడ ఒప్పుకుని నా దగ్గరకు వచ్చావా? అయ్యిందేదో అయిపోయిందమ్మా. ఇప్పటి నుంచి బాగా చూసుకుంటానని చెప్తున్నాను కదా. ఈ ఒక్క అప్పు తీర్చమ్మా, లేకపోతే వాడిని ఇబ్బంది పెడతాడు. తర్వాత అందరం బాధపడాల్సి వస్తుంది. నాకేమైనా అయితే నీకు నిజంగా బాధ కలుగుతుందా? కానీ నాకేమనిపిస్తుందో తెలుసా నాన్న? ఎలాగో నువ్వు నా వేలు పట్టుకుని నన్ను పడిపోకుండా నడిపించిన జ్ఞాపకాలే లేవు. కానీ నువ్విప్పుడు చేసే అప్పుల అడుగుజాడల్లో నన్నెక్కడ నెట్టేస్తావోనని తలుచుకుంటేనే భయంగా ఉంది నాన్న. అలా ఎందుకు చేస్తానమ్మా? అస్సలు చేయను. ఇకపై అప్పులే చేయను. అబద్ధాలు చెప్పకు నాన్న. నువ్వు నా కూతురువమ్మా. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. అలా చెప్పకు. నాకలా ఏమనిపించడం లేదు. నాకేమైనా అయితే నిజంగానే నీకు బాధ కలుగుతుందా?
అయితే నేను అప్పు తీర్చేదే లేదు. ఎవరో ఫైనాన్స్ వాడొచ్చి నన్ను ఇబ్బంది పెడతాడు అన్నావు కదా, ఇబ్బంది పెట్టు నువ్వు. మహా అయితే ఏం చేస్తాడు? మా కాలేజ్కొచ్చి నా చుట్టూ చేరి గొడవ చేస్తాడు, లేదా నా మొహం మీద యాసిడ్ పోస్తాడు. నేను వికారంగా అయిపోతాను. లేదా రౌడీల్ని పంపించి నన్ను కిడ్నాప్ చేయిస్తాడు. ఓకే, పర్వాలేదు. నువ్వు నిజంగానే బాధపడితే నాకు చూడాలనుంది నాన్న. ప్లీజ్ అమ్మా, వాడితో ఆటలొద్దు. నా వల్ల నీ జీవితం నాశనం అవ్వకూడదు. నీకు ఫీలింగ్స్ ఉన్నాయా నాన్న? ఏ కూతురికైనా ఏదైనా ప్రమాదంలో ఉంటే మా నాన్న చూసుకుంటారని భరోసా ఉంటుంది. కానీ మా నాన్న ఎప్పుడు ఏ ప్రమాదం తీసుకొస్తాడా అని నాకు భయంగా ఉంది. అమ్మా, ఇకపై నేను బాధ్యతగా ఉంటాను. నాన్నగా ఎప్పుడు భరోసా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు నువ్వు చేసిన అప్పుకి నాకు ముప్పుందని భయపడుతున్నావు. సభాష్ నాన్న. ధైర్యాన్ని ఎలాగో ఇవ్వలేకపోయావు. నీ కప్పులిచ్చినవాడు నీ కూతుర్ని భయపెడితే చూడాలనుకుంటున్నావా? గ్రేట్ నాన్న, నువ్వు హ్యాట్స్ ఆఫ్. ఇకపై అప్పు చేయనని చెప్తున్నాను కదమ్మా. నేను మాత్రం నీ తండ్రిని కాదా? నా కూతురికి ఏం కాకూడదని చెప్తున్నాను. నాకేదైనా జరిగి నీలో చలనం వస్తే అది మంచిదే నాన్న. నన్ను మాత్రం డబ్బులు అడక్కో. నా దగ్గర లేవు, ఉన్నా నేనివ్వను. టిఫిన్ తింటావా? ఇప్పిస్తాను. వద్దు. సరే, మంచిది. అమ్మ కీర్తి, ఏంటి? నాకు ఇంకో ప్రాబ్లం ఉంది. చెప్పు. తిరిగి చూడొచ్చు కదమ్మా? చూడను. నాకు చాలా అసహ్యంగా ఉంది. నువ్వు బండి అమ్మేసి వచ్చాక నాకు మీ పైన ఉన్న కాస్త మర్యాద కూడా పోయింది. నువ్వు మారేవు, ఇకపై తాగవని అనుకున్నాను. అంత బాగుంటుందని ఎంతో ఆశపడ్డాను. సరే, ఏదో చెప్తానన్నావు కదా, చెప్పు. ఇంట్లో ఒక్కడనే ఉంటాను. పొద్దుపోదు పేపరు టీవీ చూస్తూ టైంపాస్ చేయాలి. అయితే నేనేం చేయాలి? నాకిప్పుడు 55 ఏళ్ళు. అద్దాలున్నా సరిగా కనపట్టలేదు. పేపర్ చదువుతుంటే అక్షరాలు కూడా సరిగా కనపట్టలేదు. అబద్ధం కాదమ్మా, నిజంగానే సరిగా కళ్ళు కనపట్టలేదు. టిఫిన్ భోజనం ఇంట్లోనే చేస్తున్నా. బట్టలు సంవత్సరానికి సరిపడా మీ అమ్మ తెస్తుంది. మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అంటే స్పెట్స్ పాతవైపోతున్నాయి, కళ్ళు సరిగా కనపట్టలేదు. అయితే పద. ఎక్కడికి? నీకు ఐ చెకప్ చేయించి నేనే కొత్త స్పెక్స్ ఇప్పిస్తాను. నీకెందుకమ్మా శ్రమ? డబ్బులిస్తే నేనే చూయించుకుంటాను. నేనే దగ్గరుండి ఐ చెకప్ చేయిస్తాను. ఏమ్మా, నా మీద నమ్మకం లేదా? లేదు. సరే, అయితే వదిలేయమ్మా. ఇప్పుడు నీకు అద్దాలు కావాలా వద్దా? కావాలి. ఈ ఒక్కసారి అప్పు తీర్చువా? ఆ అప్పు టాపిక్ నా దగ్గర ఇంకొకసారి తీసుకురాకండి. అప్పిచ్చినవాడు నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తే మీకు బాధ కలుగుతుందని అన్నారు కదా. ఒక్కసారైనా మీరు బాధపడితే చూడాలనుంది. మీరు జీవితంలో ఒక్కసారైనా బాధను అనుభవించారా నాన్న? పద. ఏమండి? ఏమండి? మిమ్మల్ని ఏం చదువుతున్నారు? ఆఫీస్ పుస్తకమా? కాదు, తెలుగు సాహిత్యం. అందులో ఏమైనా మంచి కథ ఉందా? అంత ఇంట్రెస్టింగ్గా చదువుతున్నారు. అవును. జాబ్ వచ్చా కూడా చదవాలా అండి? నేను చదివింది చదువుతుంది జ్ఞానం పెంచుకోవడానికి. అలా వచ్చిన సంస్కారానికే తగిన జాబ్ వచ్చింది. అందుకే నేను సొసైటీ కోసం పనిచేస్తున్నాను. మరి మిగతా వాళ్ళు? చాలామంది ఉద్యోగం కోసమే చదువుతుంటారు. ఉద్యోగం రాగానే ఆపేస్తారు. ఆస్తులు సంపాదన కోసం పనిచేస్తారు. వాళ్ళు ప్రభుత్వ అధికారులే, కానీ అసలైన అధికారం మాత్రం నిజాయితీగా ఉండే ఉద్యోగి దగ్గరే ఉంటుంది.
వామ్మో, ఇంకా అడిగితే ట్యూషన్ క్లాస్ కూడా తీసుకునేలా ఉన్నారు. అయినా ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు. మీకు చదవడం బోర్ అనిపించదా? అమ్మో, నాకు మా క్లాస్ పుస్తకాలు ఒక్కసారి చదివితేనే విసుగొచ్చేసేది. మా అమ్మ నాన్న నన్ను చదువురని సొంట అనేవారు. వాళ్ళకేమో బాగా చదివించాలని ఉండేది. కొడుకుల్లేరు, ఉన్నది ఒక్క ఆడపిల్లని. బాగా చదివించి ఏ డాక్టర్నో ఇంజనీర్నో చేయాలని ఇంటర్లో ఉన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డారు. కానీ నేను మినిమం ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై కాలేదు. ఇంజనీరింగ్ సీట్ రాకపోతే మా నాన్న నీలకంఠం గారి కాలేజ్లో మేనేజ్మెంట్ కోటాలో సీటు రిజర్వ్ చేసి పెట్టారు. నీలకంఠం గారికి తెలియకుండా సీటు బ్లాక్ చేసి పెట్టారు. తీరా చూస్తే నా ఇంటరే దొబ్బింది. 3 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిపోయాను. అమ్మయ్య అనుకున్నాను. చదువు అంటే అస్సలు పడదా నీకు? అలా ఏం కాదు. ఇంట్రెస్ట్ లేదంటే లేదు, ఉందంటే ఉంది. అందరిలాగా నేను కాలేజ్కి వెళ్లేదాన్ని. కాకపోతే నా క్లాస్మేట్స్ కంటే ఒక 2-3 సంవత్సరాలు సేమ్ క్లాస్లో కూర్చునేదాన్ని. అలా ఇంటర్ 3 ఏళ్లు చదివాను. డిగ్రీ 5 ఏళ్లలో కంప్లీట్ చేశాను. తినడానికి ఎలాగో ఉంది, ఉండడానికి ఉంది. ఇక చదువెందుకు? ఆ తర్వాత మీతో పెళ్ళయింది. మిమ్మల్ని బాగా చూసుకుంటే సరిపోతుంది కదా. సరే, వెళ్ళి పడుకో. మీరు రండి. త్వరగా నిద్రపోతే రేపు ఉదయాన్నే త్వరగా లేద్దురుగాని, అప్పుడు చదువుకుందరు. నన్ను కాసేపు చదువుకోనివ్వు. ఇంత చదువు చదివిన మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని మా అమ్మ అడిగింది. చెప్పుండాల్సింది. ఇంకేమడిగారు? డబ్బులు బాగా సంపాదిస్తున్నారా అల్లుడు గారు అని అడిగింది. నువ్వేం చెప్పావు పుష్ప? ఒక్కసారి నెలాఖరులో ఇంటి ఖర్చుల కోసం డబ్బు వెతుక్కోవాల్సి వస్తుంది అని చెప్పాను. కానీ మా అమ్మైతే మీ ఆయన పనిచేసేది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో, డబ్బు ఓటలో నీరూరినట్టు ఊరుతుంది అని చెప్పింది. నువ్వు చూస్తే ఇలా అంటున్నావు. మరి నువ్వేమనుకుంటున్నావు? ఏమండి, మీ ఆఫీసులో డబ్బు అడక్కపోయినా వాళ్లే ఇచ్చి వెళ్తారంట కదా, నిజమా? అది అబద్ధం, అంతా ఫేక్. మరి మీ ఆఫీసులో పనిచేసే ప్రభాకర్ గారికి మంచి కారు, విల్లా, ఫామ్ హౌస్ అన్నీ ఉన్నాయి కదా. ఆయన భార్య లేడీస్ అసోసియేషన్ బిల్డింగ్ కట్టడానికి 3 లక్షల డొనేషన్ ఇచ్చిందండి. తేరగా వచ్చిన డబ్బై ఉంటుంది, అందుకే ఇచ్చుంటారు. అయితే అప్పనంగా ఆదాయాలు వచ్చే అవకాశాలు చాలానే ఉంటాయన్నమాట. ఉంటాయి, కానీ నాకిష్టం లేదు. అయితే వద్దులేండి. మీకిష్టం లేకపోతే నాకు వద్దు. నేను మాత్రం డబ్బేం చేసుకుంటాను. నాకేం కావాలో అది మీరు తెచ్చిస్తే చాలు. ఇప్పుడేం కావాలో మేడం గారికి అడిగితే కొనిస్తారా? ష్యూర్, అడుగడుగు. నిజంగానా? అయితే అడిగేస్తున్నాను. నీలకంఠం గారు కొత్తగా లేఅవుట్ వేస్తున్నారు. ఒక్క సైడ్ తీసుకుందామండి. డౌన్ పేమెంట్ 30,000 కడితే చాలు. తర్వాత నిదానంగా ఈఎంఐ కింద కట్టేయచ్చు. మా ఆవిడ అమాయకంగా అడుగుతుంటే ఏ మామిడికాయో చింతకాయో అడుగుతుందనుకున్నాను. కానీ నువ్వు ఏకంగా సైట్కే టెండర్ పెట్టావు పుష్ప. మన కోసమే కదండి. 30,000 మాత్రమే అయితే ఎలాగోలా సర్దచ్చు. కానీ సైట్ అంటే 15 లక్షల పైనే అవుతుంది. అంత అమౌంట్ చేయాలంటే నాకొచ్చే శాలరీలో ఇప్పుడు అడ్జస్ట్ చేయలేను. ఇంకెప్పుడైనా ఆలోచిద్దాంలే. మా నాన్న దగ్గర డబ్బులున్నాయండి, మీరు అడిగితే ఇస్తారు. అలా వద్దు. పైగా ఆ సైటు నీలకంఠందంటున్నావు. అతను సరిగా ట్యాక్స్ పే చేయడు. అతను అన్ని దొంగలకలే చూపిస్తుంటాడు. నేను పనిచేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో, అది కూడా ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్నాను. అతని దగ్గర సైట్ తీసుకుంటే మనకు తర్వాత ప్రాబ్లం వస్తుంది. వద్దులే, తర్వాత చూద్దాం. వద్దులేండి, వదిలేండి. శ్రీమతి గారికి కోపం వచ్చిందా? అవును, భవిష్యత్తులో సైట్ రేట్ పెరగడమే గానీ తగ్గదు. అమ్మ అంటూనే ఉంది, మీ ఆయన సత్యం కాదు, సాక్షాత్తు సత్య హరిశ్చంద్రుడు అని. ఇంకేం చెప్పారు మీ అమ్మ నా గురించి? హరిశ్చంద్రుడు సత్యం కోసం రాజ్యాన్ని కోల్పోయాడు, భార్యని కోల్పోయాడు, సర్వస్వాన్ని కోల్పోయి చివరికి కాటి కాపరిగా మారిపోయాడు. అలా సత్యనిష్ఠుడిగా పేరొక్కటి సంపాదించుకున్నాడు.
కానీ తనని కట్టుకున్న భార్య బిడ్డల్ని ఏం సుఖపెట్టాడు? సత్యాన్ని నమ్ముకుంటే ఈ రోజుల్లో బాగుపడ్డట్టే. ఇంకా చాలా అందండి. అయితే నిన్ను నక్షత్రకుడిలా నా వెంటపడమని చెప్పిందా? ఆయనెవరు? హరిశ్చంద్రుడిని వేధించిన విశ్వామిత్రుడు పంపించిన నక్షత్రకుడి గురించి చెప్పలేదా? హరిశ్చంద్రుడి గురించి అత్తమ్మ నీకు అంతవరకే చెప్పినట్టుంది. కోపమొచ్చిందా? మీరే ఏం కావాలో అడుగు అన్నారు. అడిగాక నా వల్ల కాదు అంటున్నారు. నాకు కొన్ని కోరికలుంటాయి. నేనెవరితో చెప్పుకుంటాను? మీకే చెప్పుకోవాలి. మీరు నాకు అడిగే ఫ్రీడమ్ ఇచ్చారు, అందుకే అడిగాను. కోపమేం లేదు. పొద్దు పొద్దున బిర్యానీ ఏంటే? చల్లగా ఉందేంటి? నిన్ను హోటల్ నుంచి తెప్పించాను. ఒంట్లో బాగలేక అమ్మ తినలేదు, మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను. అసలే ఖర్చులు ఎక్కువయ్యాయి, అందుకే ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వండి. చల్లగా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అందుకని. ఒక మైక్రో ఓవెన్ తీసుకుందాం, చల్లగా ఉన్న వేడిగా తినొచ్చు. జస్ట్ ఇంతకుముందే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, డబ్బు వృధాగా చేయొద్దన్నావు, మళ్ళీ మైక్రో ఓవెన్ అంటున్నావు. మీలాంటి మంచి భర్త ఉంటే ఏదైనా చేస్తారు, అందుకే అడిగాను. ఇంకొంచెం పెట్టమంటారా? వద్దు, చాలు. ఏమల్లుడు గారు, ఈరోజు త్వరగా వెళుతున్నారు? అవునత్తయ్య, బ్యాంక్లో పనుంది. అదే అమ్మ ఈరోజు బ్యాంక్లో లోన్ శాంక్షన్ చేయిస్తా అన్నారు కదా, అందుకే మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి దాని ప్రొసీజర్ కనుక్కోవాలి. వెళ్ళిరండి. నేను గృహప్రవేశానికి ఏ ముహూర్తం బాగుంటుందో అడగడానికి పంతులు గారిని కలిశాను. వచ్చే నెల 15వ తారీఖున మీ ఇద్దరి పేరు మీద చాలా బాగుందన్నారు. ఆ రోజు గృహప్రవేశం చేస్తే చాలా బాగుంటుందని నాకనిపిస్తుంది. మీరేమంటారు అల్లుడు గారు? వచ్చే నెల 15 అంటే ఇంకా 15 రోజులు మాత్రమే టైం ఉంది. ఆలోపు ఇంటి పనులన్నీ పూర్తవుతాయా? నాకు డౌటే, అంత ఫాస్ట్గా అవ్వకపోవచ్చు. బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయడానికి 3 వీక్స్ టైం తీసుకుంటారు. వాళ్ళనేమో ఫోర్స్ చేయలేము, వాళ్ళ ప్రొసీజర్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మనం ఎంత కన్విన్స్ చేసినా మినిమం 2 వీక్స్ టైం పడుతుంది. ఇంటి కన్స్ట్రక్షన్ పనేమో చాలా ఉంది. వచ్చే నెల 15 అంటే అవ్వకపోవచ్చు. ఆ ముహూర్తానికి గృహప్రవేశం వద్దులే. మీ అమ్మగారు ఓకే అన్నారు కదా, అదేదో ఇంకొంచెం ముందే లోన్ ఇప్పిస్తే ఈ పాటికి అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ అయిపోయేవి, డబ్బు కూడా చేతిలో ఉండేది. ఇప్పుడు చూడండి, అత్తయ్య వాళ్ళు లోన్ ఇప్పించిన ప్రయోజనం ఏమీ ఉండదు. ఆలస్యం అమృతం విషమని ఊరికే అనలేదు. నువ్వు బాగడం ఆపుతావా? వీళ్ళమ్మగారు ఎంతో కష్టపడి ఇష్టంగా కట్టుకున్న ఇల్లు, దానిపై లోన్ ఇప్పించాలంటే కాస్త ఆలోచించుకునే గడువు ఇవ్వాలి కదా. కాస్త ఆలస్యం అయితే ఏమైంది? ఇప్పుడు లోన్ ఇప్పిస్తున్నారు కదా, కొంచెమైనా కృతజ్ఞతతో ఉండాలి కదా. ఇప్పుడు అత్తయ్య సహాయం చేయలేదని ఎవరన్నారు? ఆ చేసే సహాయం ఏదో కాస్త ముందు చేస్తే బావుండు అని అన్నాను. మళ్ళీ అదే మాట. సరే, నేను పంతులు గారిని ఇంకోసారి కనుక్కుంటాను. 3 నెలల తర్వాత ముహూర్తాలు ఏమైనా ఉంటే పెట్టమని చెప్తాను. ఏమంటారు అల్లుడు గారు? ఒకవేళ ఇంటి పనులు ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంటే ముహూర్తానికి దర్వాజులు నిలబెట్టి పాలు పొంగించేసుకుందాం, తర్వాత మిగతా పనులు చేద్దాం. వద్దు, అలా వద్దు. వచ్చిన వాళ్ళకి గోడలకి ఈ కలర్ పెయింట్స్ వేస్తున్నాం, పలానా డిజైన్ మార్బుల్స్ కట్టిస్తున్నామని చెప్పుకుంటూ పోవాలా? ఏమీ వద్దు. ఇల్లు పూర్తయ్యాకే గృహప్రవేశం చేద్దాం. దీపా, ఎలాగో అత్తమ్మ ఇంకోసారి పంతులు గారిని అడుగుతా అంటుంది కదా. 15వ తారీఖు కాకుండా ఆ తర్వాత దగ్గరలో ఇంకేదైనా మంచి ముహూర్తం ఉందో కనుక్కుంటుంది. ఆలోపు నేను బ్యాంక్కి వెళ్ళి లోన్ త్వరగా వచ్చేలా చూస్తాను. ఇప్పటి నుంచి ఎందుకంత టెన్షన్? చూడండి, ఏదేమైనా సరే వచ్చే నెల 15కి గృహప్రవేశం చెయ్యాలి. 2-3 నెలల తర్వాత అయితే నాకు కష్టం. నాకిప్పుడు 3వ నెల. 6 నెలల కడుపుతో అన్ని పనులు చూసుకోవడం నా వల్ల కాదు. నీ పంత నీదేనా? బ్యాంక్ లోన్ రావాలి కదా. ఏం చేస్తారో నాకు తెలీదు.
మనం వచ్చే నెల 15వ తారీఖు గృహప్రవేశం చెయ్యాలి అంతే. దీప మాట కఠినం, మనసు మంచిదే అల్లుడు. హలో హలో, ఎలా ఉన్నావు? ఎవరు? నేనురా, గుర్తుపట్టలేదా? ఎవరో చెప్పండి, నేను గుర్తుపట్టలేదు. నేనురా, మీ నాన్నని. ఇల్లు కట్టిస్తున్నావని తెలిసింది, చాలా సంతోషం. ఓకే, థ్యాంక్స్. ఒరేయ్, ఇల్లు కట్టించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. నీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, అస్సలు మొహమాట పడుకో, నేను హెల్ప్ చేస్తాను. సరే, అవసరమైతే అడుగుతాను. ధరణి ఇల్లు కట్టించేటప్పుడు గైడ్ చేసింది నేనే. నువ్వేమో జాబ్తో ఫుల్ బిజీ, నేను ఫ్రీగా ఉన్నాను. నీకు కూడా ప్రాపర్గా నేను గైడ్ చేస్తాను. ఏం అవసరం లేదు, ఇల్లు కంప్లీట్ అయింది. ఫుల్ కాంట్రాక్ట్కి ఇచ్చావా లేకపోతే లేబర్ కాంట్రాక్ట్కి ఇచ్చావా? ఏదో ఒకటి చేశాను. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. సరే, ఉంటా. ఇక అది కాదురా, కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని పని చేయకుండా మనల్ని మోసం చేస్తారు. ఇంతకీ ఎక్కడ కట్టిస్తున్నావు? ఏ ఏరియా? నేను వచ్చి చూసుకుంటాను కదా. ఇదిగో, మట్టి పనికైనా ఇంటి పనికైనా ఇంటి వాళ్ళుంటే ఎవ్వరూ మోసం చేయలేరు. సరే సరే, నీ సహాయం ఏం అవసరం లేదు. అయితే నా సహాయం నీకు అవసరం లేదు అంటావు, అంతేగా? అవసరం లేదని ఎన్నిసార్లు చెప్పాలి? హెల్ప్ చేస్తానని ఇంత టార్చర్ చేస్తున్నావంటే నీ టార్గెట్ ఏంటి? ఏం లేదురా, కొడుకు ఒక్కడే అంత కష్టపడి ఇల్లు కట్టుకుంటూ ఉంటే నేను కూడా ఒక చెయ్యి వేద్దామని, అంతే. రేపు గృహప్రవేశానికి వచ్చే బంధువులందరికీ నేనే దగ్గరుండి కట్టించానని తలెత్తుకొని గర్వంగా చెప్పొచ్చని. నువ్వు మా ఇంటి విషయంలో తల దూర్చకపోతే చాలు. అయితే నాతో పని లేదన్నమాట. అవును, ధరణి ఇంటి మీద లోన్ తీసుకుంటున్నావంట? దానికి నీకు సంబంధం లేదు. ఎందుకు లేదు? నేను ఆ ఇంటి పెద్దని. ఇంకా కీర్తికి పెళ్లి కాలేదు. ఇంకో విషయం, ఆ ఇంటి సైట్కి నేను కూడా సగం డబ్బులు ఇచ్చాను, అందుకే నాకు వాటా ఉంది. నీకు మీ ఆయన గుర్తొస్తున్నారా? మరి కాదా? ఎవరో తెలియని మనిషిని పెళ్లి చేసుకుంటా, వారే అన్నీ అనుకుంటాం, వారితోనే అన్ని జ్ఞాపకాలు పంచుకోవాలనుకుంటాం. అదిగో ఫోన్ వచ్చింది చూడు. నువ్వు తలుచుకున్నావో లేదో, ఫోన్ వచ్చింది చూడు. ఎంత ప్రేమో. హలో.